ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈరోజు పరలోక ప్రార్థన గురించిన సత్యాలు, అవును ప్రభా, నీ శిష్యులకి, నీ బిడ్డలమైన మాకు ప్రభా పరలోక ప్రార్థనను మాకు నేర్పించారయ్యా. మరి ఆ సత్యాలు మేము నేర్చుకుంటుండగా నిజమైన ప్రార్థన ఏ రీతిగా మాకు మేము చెయ్యాలో, ఎలాంటి ప్రార్థన మీకు అంగీకార యోగ్యమో ఆ ప్రార్థన మాకు ఈరోజు నేర్పించమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించమని యేసు నామములో ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే పరలోక ప్రార్థన. హల్లెలూయా. పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన అనగానే మరి మీ అందరికీ గుర్తొచ్చేసిందండి మత్తయి సువార్తలోను అలాగనే మరి మార్కు సువార్తలను కూడా లిఖించబడిన మరి ప్రత్యేకమైన ప్రార్థన సత్యం అండి. హల్లెలూయా. మరి ఇది ఎవరికి నేర్పించారు అనేది చూస్తే నిజమే, మరి ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అనేది మరి శిష్యులు నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు శిష్యులు అడిగారండి, అయ్యా మరి యేసు ప్రభు వారు మరి తను ఎట్లా అంటే ప్రార్థన చేయంగానే మరి ప్రార్థన అయితే చేస్తాడు వాళ్ళ ముందు, కానీ అడగంగానే మరి అద్భుతమైన రీతిగా మరి అక్కడ సూచనలు జరుగుతున్నాయి, మరి అద్భుతాలు జరుగుతున్నాయి. మరి వారు మరి యేసు ప్రభుని కంప్లీట్గా 3.5 సంవత్సరాలు వెంబడించారు. ఆ సమయంలో యేసు ప్రభు పలికినదంతా జరుగుతుంది. మరి ఒక అధికారపూర్వకమైన మాటలతో మాట్లాడుతున్నాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తను రాత్రంతయు కూడా మరి శిష్యులకేమో రెస్ట్ తీసుకోమని చెప్పి తనవైతే వెళ్ళి మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు మరి వాళ్ళు అడుగుతున్నారు, గమనిస్తున్నారు, చూస్తున్నారు యేసు ప్రభు ఏ రీతిగా జీవిస్తున్నాడు, ఆయన జీవిత విధానం ఏ రీతిగా ఉంది చూసి, అవును మరి ఆయన జీవితంలో ఆయన పొందుకుంటున్న విజయానికి, అద్భుతాలకి, అసూచక క్రియలకి, మరి దేవుడితో ఆయన వేసుకున్న ఆ రిలేషన్కి మరి వారు సంతోషపడుతూ తృప్తి పడుతూ మరి వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, అయ్యా మాకు కూడా ప్రార్థన నేర్పించవా, నీలాగా మేము కూడా ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నాం కాబట్టి మాకు కూడా ప్రార్థన నేర్పించు అని చెప్పేసి యేసు ప్రభు వారిని మరి శిష్యులు అడగడం జరిగిందండి. మరి ఆ సమయంలో మరి యేసు ప్రభు వారు మరి కొండ మీద ప్రసంగంగా మరి మత్తయి సువార్తలో లిఖించబడింది, అలాగే మరి మార్కు సువార్తలోనైతే అయితే మరి ఏ రీతిగా లిఖించబడింది అంటే మరి శిష్యులు అడిగినప్పుడు మరి ఇలా చెయ్యండి మీరు అని చెప్పడం జరిగింది. మరి 2 సందర్భాలు వేరువేరా మరి ఒకటా నాకు తెలియదు, కానీ మరి యేసు ప్రభు వారైతే తన శిష్యులకి మరి పరలోక ప్రార్థన అంటే ప్రార్థన ఎలా చేయాలనేది నేర్పించాడండి. మరి మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో మరి 5వ వచనం నుండి మనము మరి ఆల్మోస్ట్ ఒక 15 వచనం వరకు, అంటే మొత్తం 10 వచనాలు ఉన్నాయండి. అవి ధ్యానించినప్పుడు దేవాది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆ వాక్యాలని ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దామండి. మరి మనకి తెలుసు అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హాలౌడ్ బి థై నేమ్ అని చెప్పేసి మరి సండే స్కూల్ వెళ్తున్న బిడ్డలు నేర్చుకుంటారు. అసలు ఈ ప్రార్థన రాని వాళ్ళంటూ లేరండి. మరి నాకు తెలిసినంత వరకు మరి క్రైస్తవులకైతే ఖచ్చితంగా ఈ ప్రార్థన తెలుసు కాబట్టి మరి ఈరోజు ఆ ప్రార్థనలో ఉన్న కొన్ని సత్యాలని మనం నేర్చుకుందాం. మరి దేవుడు ఏ రీతిగా మనకి నేర్పించబోతున్నాడో చూద్దామండి. ఎందుకంటే అవును అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, అవును పరలోకమున మా తండ్రి అని చెప్పేసి మరి చక్కగా మనం ఆరంభిస్తాము, చక్కగా ముగిస్తాము, ప్రతిదినము చేస్తాము. మరి ఏ ప్రార్థన చేసినా మరి మెయిన్గా కుటుంబ ప్రార్థనలో కూడా దానితోనే ఆరంభిస్తాము, ఒక్కొక్కసారి దానితోనే మరి ముగిస్తాం కూడా అండి. మరి దాని మీనింగ్ మనకి తెలియాలి కదండి. నాకు తెలిసి అందరికీ తెలుసు, కానీ ఎవరైతే మరి కొత్తగా నూతనంగా రక్షణలోకి వచ్చి ఉన్నారో మరి ఇదిగో యేసు ప్రభు గురించి మరి కొత్తగా తెలుసుకుంటున్నారో, మరి ఒకవేళ నువ్వు రోజు ఆ ప్రార్థన మరి చాంటింగ్ లాగా అంటే అలవాటు ప్రకారంగా నువ్వు చేస్తున్నావేమో, మరి ఆ మర్మాలేంటో ఈరోజు దేవాది దేవుడు మనకి నేర్పించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈ ప్రార్థన రహస్యాలైతే, ఈ ప్రార్థన గురించిన సత్యం అయితే మరి కొద్ది నిమిషాలైతే సరిపోదు, కానీ ఒక్కొక్క పాయింట్ వైజ్గా మీకు నేర్పించాలని, మీకు చెప్పాలని మరి ఆశ కలిగి ఉన్నానండి. మరి మొట్టమొదటిగా మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో 5 నుండి 8 వచనాలు మనం చూసినప్పుడు, 5 నుండి 8 వచనాలండి, జాగ్రత్తగా వినండి. అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడు, శిష్యులు మాత్రమే కాదు అక్కడ మరి జనాంగం కూడా ఉన్నారు. వారికి ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ప్రార్థన ఏ రీతిగా చేయకూడదో చెప్తున్నాడండి. ఫస్ట్ ఎలా చేయకూడదో ఆరంభిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా చేయకూడదు అంటే మీరు నటనతో ఉండకండి, అంటే హిపోక్రసీ అనేది కాదు. ఏదో ప్రార్థన చేస్తున్నాం కదా అని చెప్పేసి మీరు ప్రార్థన చేస్తే దేవుణ్ణి ఇంప్రెస్ చేయొచ్చను, లేకపోతే మరి నటన జీవితంతో కూడిన ప్రార్థన అలా చేయకండి. మరి పదే పదే పలికడం అంటే ఎక్కువ మాటల వలన, మరి ఎక్కువ మాటలు ఉచ్చరించడం వలన అది దేవునికి ఇష్టమైన అంగీకారమైన ప్రార్థనని, ఎక్కువ మాటలు మాట్లాడితే ప్రార్థనలో మరి జవాబు తొందరగా వస్తేనే ఆలోచనలు కలిగి కూడా ఉండకండి అని చెప్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, మరి రహస్యమందున్న తండ్రికి మరి రహస్యంగానే చేయండి, కానీ మరి బహిరంగంగా మీరు చేయనక్కర్లేదని చెప్తున్నాడు. అంటే దీనిలో కొన్ని సత్యాలు ఉన్నాయండి. ఏంటంటే మనం కంప్లీట్గా అసలు ప్రార్థన ఎవరు లేనప్పుడే
మరి ఒంటరిగానే ప్రార్థన చేయాలని అర్థం కాదు. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఈ సందర్భంలో మనకి నేర్పిస్తున్న విషయాలు కొన్ని మనం నేర్చుకుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, కొంతమంది ఎలా ఉంటారంటే మరి నలుగురిలో టక్కన లేసి ప్రార్థన చేస్తారు, కానీ వారిలో ఆ ప్రార్థన చెయ్యాలి అని అంటే నేనే చేశానని గొప్పతనాన్ని కూడా చేసే వాళ్ళు ఉంటారండి. నేను చాలా మంది అలాంటి వాళ్ళని చూశాను. కొంతమంది ఆశతో చేస్తారు, ఆకలితో, అంటే నేనే ఫస్ట్ చేయాలని ఆశతో ఆతృతతో చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే గొప్ప కోసం మరి నేనే చేయాలి, నేనే ఫస్ట్ అని చెప్పేసి చేసే వాళ్ళు ఉన్నారు. సో దేవాది దేవుడు ఏమంటున్నారంటే హిపోక్రసీ వద్దు, నటన వద్దు, మరి యథార్థమైన ప్రార్థన నాకు అంగీకారం అని చెప్తూ మొట్టమొదటిగా 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఎలాంటి ప్రార్థన చేయకూడదో, ఎలా ప్రార్థన చేయకూడదో చెప్తూ మరి 9వ వచనం నుండి హల్లెలూయా 9 నుండి 15వ వచనం వరకు ఆయన క్లియర్గా ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు అండి. మరి ఇక్కడ చూస్తే పరలోకమందున్న మా తండ్రి, హల్లెలూయా, ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆరంభిస్తున్నాడండి. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకి, అలాగే అక్కడ ఉన్న జనాంగానికి. మరి కొండ మీద ప్రసంగం అని కూడా మనం అనుకుంటాము, కానీ ఇది కొండ మీద ప్రసంగం తర్వాత చెప్పబడిన మాటలు కాబట్టి నేను నమ్ముతున్నాను తన శిష్యులతోనే ఇది ప్రత్యేకంగా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడని నాకు అర్థమైందని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ఏం చెప్తున్నాడు అనేది చూస్తే మరి అక్కడ ఏమంటున్నారంటే మీరు పరలోకమున్న మా తండ్రి అని ముందు పలకరిస్తూ హల్లెలూయా ఆరంభిస్తూ అని అన్నాడు. అవును, పరలోకమున్నందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఇది ఆరంభ ప్రార్థన అండి. అవును, పరలోకమున్న మా తండ్రి ఎవరికి ప్రార్థన చేయమంటున్నాడు అంటే యేసు ప్రభు వారికి ప్రార్థన చేయమంటాడు. ఎందుకంటే తనే చెప్తున్నాడు కాబట్టి. ఇదిగో తను తన తండ్రికి ఏ రీతిగా సంబోధిస్తున్నాడో, ఏ రీతిగా తను సంబోధిస్తున్నాడో ఆ రీతిగానే మీరు కూడా సంబోధించండి. ఇదిగో నాకు తండ్రి అయితే మీకు కూడా తండ్రి, ఆ దేవాది దేవుడు మీకు తండ్రి అయితే మరి నాకు కూడా తండ్రి కాబట్టి అని చెప్తూ ఇదిగో పరలోకమున్న మా తండ్రి అని చెప్పేసి పరలోక తండ్రితో మీరు మాట్లాడండి అని చెప్తున్నాడు. ఇదిగో నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్తున్నాడు. అవును, ఆయన నామం పరిశుద్ధపరచబడడం అంటే ఆయన నామం పరిశుద్ధపరచబడలేదు అని కాదు, ఆయన నామం ఎప్పుడూ పరిశుద్ధమే అండి. కాకపోతే మనము చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా ఆయన మహిమ పొందుకోవాలి, ఆయన మహిమ పొందుకోవాలనే మాటతో ఇక్కడ ఆరంభిస్తూ పరలోకమున్న మా తండ్రి అని. అవునండి, తండ్రిని ఎలా సంబోధిస్తామో అని డాడీ అని సంబోధిస్తాము, అయ్యా అని సంబోధించవచ్చు. అంత మాత్రమే కాదు, మరి ఎలా అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు. హల్లెలూయా, నువ్వు ఎప్పుడైతే పరలోకమున్న మా తండ్రి ఆ ఫాదర్ ఇన్ హెవెన్ అని ఒకసారి నువ్వు పలుకుతున్నావో, పిలుస్తున్నావో, దాని అర్థం ఏంటంటే ఇదిగో నువ్వు ఆయనకి ఏమై ఉన్నావో నువ్వు చెప్తున్నావు, ఆయన నీకు ఏమై ఉన్నాడు అనే రిలేషన్ అనేది అక్కడ టక్కన గుర్తుకొస్తుందండి. హల్లెలూయా, ఆయనకైతే తెలుసు ఆయన మనల్ని బిడ్డలుగా స్వీకరించాడు, దత్తత చేసుకున్నాడండి, తన స్వకీయ కుమారుడిగా ఆయన తన సొంత కుమారుడైన యేసు ప్రభుతో పాటుగా మనల్ని సమానము చేస్తున్నాడు, తన రక్తము ద్వారా మనల్ని కొని ఉన్నాడు. మరి ఓసియా గ్రంథంలో చెప్తున్న మాట ఏంటి అంటే ఇదిగో తనంట మనల్ని ఆయన రెండో రాకడ నిమిత్తం మరి వధువుగా ప్రధానము కూడా చేసుకున్నాడటండి. హల్లెలూయా, ఆయన సొత్తై ఉన్నాము. హల్లెలూయా, అంత మాత్రమే కాదు ఆయనకి మరి వారసులమై ఉన్నామని చెప్పేసి చెప్తున్నాడు. అవునండి, నిజమే, ఆ దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని మనము దేవునికి జ్ఞాపకం చేస్తూ, అంటే ఇక్కడ దేవుడికి మర్చిపోతాడని కాదండి, మనము మర్చిపోతున్నాం. అందుకోసమే నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు కావచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, తప్పకుండా దేవా మా తండ్రి మా డాడీ అని చెప్పేసి సంబోధిస్తూ వెళ్ళినప్పుడు ఇదిగో అండి అక్కడ ఏమవుతుందో తెలుసా, ఆయనకి మనకి మధ్య ఉన్న గ్యాప్ అనేది మరి తొలగిపోతుందండి. అవును, మనం అనుకుంటాం అమ్మో దేవుడు కదా, ఇదిగో నేను ప్రార్థన చేయాలి, ఇదిగో నేను స్నానం చేసి కూర్చోవాలి, ఇదిగో నేను ప్రత్యేకించుకోవాలి, ఇదిగో నేను పరిశుద్ధపరచుకోవాలి, ఇదిగో నేను పాపాలు ఒప్పుకొని నేను దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నావా? ఇదిగో దేవాది దేవుడు చెప్తున్నాడు, ఉన్న పాటన ఆయన కృపా సింహాసనం దగ్గరికి అబ్బా తండ్రి అని చెప్తూ నీగో నీ తండ్రి దగ్గరికి ఎలా వెళ్తావో అలాంటి అధికారాన్ని ఇచ్చిన దేవాది దేవుడు ఇదిగో పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనుకుంటూ నీకు దేవుడిచ్చిన ఆ పరిశుద్ధతను బట్టి ఎందుకంటే ఏమోనండి ఈ అర్హత ఎప్పుడు పొందుకుంటావో తెలుసా, ఆయనని సొంత తండ్రిగా, రక్షకుడిగా, దేవునిగా ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువాన్ని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు అప్పుడే ఈ రిలేషన్ అనేది ఏర్పరచబడుతుందండి. అప్పుడు నిజంగానే పరలోకమున్న దేవాది దేవుడు ఈ లోకాన్ని సృజించిన ఆ దేవాది దేవుడు నీకు నాకు తండ్రి అయిపోతున్నాడండి. ఆ తండ్రిని ఆ రీతిగా సంబోధిస్తూ మన ప్రార్థన ఆరంభించిన ఎడల ఏమి జరుగుతుందో చూద్దామండి. మరి ఆ తర్వాత ఏం చెప్పమంటున్నాడు చూస్తే మరి యేసు ప్రభు వారు నేర్పిస్తున్న ప్రార్థన ఏంటంటే యువర్ కింగ్డమ్ కమ్ అండ్ యువర్ విల్ బి డన్ హల్లెలూయా ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ అంటున్నాడు. అంటే తండ్రి నీ రాజ్యం వచ్చును గాక, ఇదిగో నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్టుగా నీగో భూమిపైన కూడా నెరవేర్చబడును గాక అని చెప్తున్నాడండి. అవును, నీ చిత్తము నీ రాజ్యం ఇక్కడ వచ్చును గాక. ఇక్కడ ఆలోచన చేద్దాము, నీ రాజ్యం అంటే ఏంటి?
ఎవరి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు? దేవాది దేవుడు ఆ తండ్రి యొక్క రాజ్యం భూమి పైనను ఇదిగో మన జీవితంలోను జరుగును గాక అని చెప్పేసి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో తండ్రి నీ చిత్తము పరలోకం ముందు ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మా జీవితంలోను ఈ భూమి మీద కూడా జరుగును గాక అండి. అవును, భూమి అంటే ఎవరమో కాదండి, మనమే ఉన్నాము మన జీవితాల్లో. హల్లెలూయా. ఇదిగో భూమి అంటే ఇదిగో సృష్టి అనేది ఆలోచిస్తే సృష్టి అయితే తన పని తను చేసుకొని పోతుందండి. దేవుని ఆజ్ఞ లేకుండా అదేమీ చేయట్లేదు. మరి ఏ చెట్టు అయినా, ఏ పుట్టైనా, ఏ పరిస్థితి అయినా, మరి ఏ ఆకాశమైన, భూమి అయిన, సూర్యచంద్రులైన, మరి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన స్వరం వింటూ ఆయనకు లోబడే ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనము మన జీవితంలో ఈ ప్రార్థన ప్రకారంగా మన జీవితంలో ఆయన చిత్తము పరలోకంలో ఏ రీతిగా ఏర్పాటు చేశాడో ఆ రీతిగా జరగాలని దేవాది దేవుడు మరి అడగాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. అవును ప్రభా, దాని అర్థం ఏంటంటే మనం ఆయనకి సమర్పిస్తున్నాం. ఆయన మనకి తండ్రి ఉన్నాడు. దేవా ఇదిగో నీ చిత్తము, నువ్వేం చేయాలనుకుంటే అది చేయని చెప్పేసి సమర్పించడం మాత్రమే కాదు ఈ ప్రార్థన రహస్యము. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నీ రాజ్యం కూడా వచ్చును గాక అంటున్నాము. అవునండి, నీ రాజ్యం అంటే ఏంటి అనేది ఆలోచన చేస్తే అసలు ఆయన రాజ్యంలో ఏముండాలి అనేది చూస్తే, ఆయన రాజ్యం ఏ రీతిగా ఉండాలి అనేది ఆలోచిస్తే ఆయన చిత్తం అటండి. ఆయన కళలు, ఆయన దర్శనాలు, ఆయన ప్రణాళికలు, ఇదిగో ఆయన నిన్ను నన్ను ఎందుకోసం ఈ భూమికి పంపించాడో అదే అండి ఆయన చిత్తం. ఆయన చిత్తం అనేది ఆ రీతిగా నెరవేర్చబడ్డప్పుడు ఆయన రాజ్యం మన జీవితంలోకి వచ్చినట్టుగా. అవును, మరి ఒకసారి అంటాడు కదా, మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇదిగో శిష్యులతో చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మీకు సంపూర్ణమైన అధికారం ఇచ్చేసానండి అని చెప్తున్నాడు. ఎలా ఇచ్చేసానని చెప్తున్నాడు? ఇదిగో నాకు తండ్రి అయిన దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడో, ఎలాంటి మహిమనిచ్చాడో అది మీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. అది కాదా అండి, మరి దేవాది దేవుడు పరలోకం నుండి దిగి వస్తూ మహిమనైతే విడిచిపెట్టి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మరి నింపబడిన తర్వాత ఆయన తర్వాత మరి మరణించి తిరిగి లేచి అహరోణమై వెళ్ళిపోయిన తర్వాత ఆత్మదేవుని మనకిచ్చినప్పుడు, అవును పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి మనలోకి వచ్చి నివసిస్తున్నప్పుడు ఆత్మదేవుని ద్వారా రాజ్యం అనేది, ఆయన పరలోక రాజ్యం అనేది మనలో ఆరంభించబడుతుంది. అవును ప్రభు, అవును మనలో ఉద్భవించబడుతుంది. అంటే అది పుట్టిపోయిందండి, అంటే ఇది జన్మించబడింది. మరి మనమైతే ఆ రాజ్యాన్ని మన ద్వారా ఇతరులకి ప్రకటించాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలంటే, పరలోకంలో దేవాది దేవుడు మనల్ని ఏ రీతిగా రూపించాడో, ఏ రీతిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడో, ఏ రోజు కోసం, ఏ దినము కోసం ఏది ఏర్పాటు చేశాడో, అంటే ఏ ప్రణాళిక ఏర్పాటు చేశాడో అది జరిపించినప్పుడు మనం ఆయన రాజ్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మన జీవితంలో నెరవేర్చబడుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, సంపూర్ణ అధికారం ఇచ్చాడు. ఎలా అంటే పాములను కూడా మరి తొక్కి పడేసేట, తాచు పాములను తొక్కి పడేసేటట్టుగా, తేళ్లను నాశనం చేసేటట్టుగా, ఇదిగో నువ్వు విషము తాగిన నీకేమీ కాదు అనే గొప్ప అధికారాన్ని కూడా ఇచ్చాడండి. ఎవరిచ్చారండి? అది తండ్రి అయిన దేవుడు. అవును, అది ఆ సత్యంలో గ్రహించినప్పుడు, నీకు ఆయన దేవాది దేవుడు తండ్రి అని తెలుసుకున్నప్పుడు, ఈ సత్యంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఇవన్నీ కూడా మర్చిపోజాలవు. కాబట్టి అలా నువ్వెవరమై ఉన్నావు. అవునండి, ఈ పరలోక ప్రార్థన చేసినప్పుడు కేవలం 2 నిమిషాలు మాత్రమే మనం ఎలా అంటే అదేదో అలవాటు ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఒకసారి అయితే ఫాస్ట్ 1 నిమిషంలో అయిపోతుంది, ఆమేనని చెప్పేస్తాం. కానీ ఇందులో ఉన్న మర్మము, సత్యము నువ్వు గ్రహించినప్పుడు, నువ్వు ఎప్పుడు దాన్ని నెమరు వేసుకున్నాను, ఆలోచించినాను, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఎంత శక్తి వస్తుందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వెవరనేది నువ్వు మర్చిపోవాల్సిన అవసరం లేదు. నిజమే, నువ్వు రోజుకి 3 సార్లు ఈ ప్రార్థన చేస్తున్నావా, రోజుకి 4 సార్లు చేస్తున్నావా, లేకపోతే పడుకునేటప్పుడు చేస్తున్నావా, లేకపోతే భోజనం చేస్తున్నప్పుడు చేస్తున్నావా, లేకపోతే మరి నీ ఆరంభం అంటే నీ ప్రార్థన ఆరంభ సమయంలో కావచ్చు, ముగింపు సమయంలో కావచ్చు, నీ ఆరాధన, నీ సంఘంలో ఆరాధన చేస్తున్నప్పుడు చేస్తున్నావా, లేకపోతే ఆరాధన ముగించిన తర్వాత నువ్వు చేస్తున్నావా నాకు తెలియదు. కానీ ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈ మాటలో ఉన్న సత్యాలు కంప్లీట్గా నువ్వు జీర్ణం చేయించుకొని, అంటే నీ నరాల్లోనికి చేసినప్పుడు అవి జీవముగా బయటకు వస్తాయని చెప్తున్నాడు. అదండి నిజమైన రాజ్యము, అదండి నిజమైన స్వస్థత, అదండి నిజమైన ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడము. అది కూడా పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా జరిగించడం అండి. హల్లెలూయా. మరి 3వ అంటే నేను పార్ట్ వైజ్గా చెప్తున్నానండి, 5 భాగాలుగా నేను దీన్ని విభజించాను కాబట్టి ఒక్కొక్క వచనం గురించి నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత పరలోకంలో ఏ రీతిగా ఉందనే మాట మీ విషయంలో ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే సమాధానం. హల్లెలూయా, సమాధానం. అవును, ఈ లోకం అంతా పాకులాడుతుంది సమాధానం కోసమే. ఈ లోకంలో సమాధానం లేదండి. ఇదిగో ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, ఇదిగో కుటుంబాల మధ్యలో సమాధానం లేదు, ఇదిగోండి మరి చెప్పాలంటే సంఘంలో సమాధానం లేదు, ఇదిగో పర్సనల్ జీవితంలో నా ఒక్కదాని గురించి నేను ఆలోచించిన నాకుగానే సమాధానం లేని జీవితాల్లో మనం జీవిస్తున్నామా లేదా? ఎందుకంటే కష్టాల వలయంలో మనం చిక్కుకొని ఉంటున్నాం. ఇరుకులు, ఇబ్బందులు, మరి అప్పుల సమస్యలే కావచ్చు, మరి మనము కావాలని
కావాలని తెచ్చుకున్న సమస్యలే కావచ్చు, కానీ వేరే వారి ద్వారా వచ్చిన సమస్యలే కావచ్చు. ఇదిగో మనం ఏ రోజు కూడా నెమ్మది లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కానీ దేవాది దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఈ లోకంలో కష్టాలు రావని చెప్పట్లేదు, ఇదిగో నన్ను నమ్ముకుంటే నీకు కష్టాలు రావని చెప్పట్లేదు, కానీ నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. ఆయనకి మనం పర్మిషన్ ఇస్తున్నట్ట అండి, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పరలోకం మన తండ్రి ఇదిగో తండ్రిగా ఆయన దిగి వచ్చి నీ సమస్యల నుంచి ఆయన చూసుకున్నటకు ఇదిగో చింత యావత్తు నా మీద వెయ్యమని చెప్తున్న ఆయన వాగ్దానం ప్రకారంగా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మన సమస్యలన్నీ దేవుడు తీసివేస్తాడండి. అది కేవలం ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే, ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే ఆయన చేయగలడని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి మనకు తెలియకపోయినా కూడా చేస్తాడండి. ఆయన దేవాది దేవుడు కాబట్టి, ఆయన ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు. అవును, అవిశ్వాసుల మీద కూడా ఆయన వర్షం కుమ్మరిస్తున్నాడు, మన మీద కూడా విశ్వాసం, మన మీద కూడా మరి ఆయన వర్షం కుమ్మరిస్తున్నాడు. వారికి ఆహారం ఇస్తున్నాడు దేవుడు, మనకి ఆహారం ఇస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు. మరి ఇక్కడ సమాధానం గురించి మాట్లాడితే నేను అడుగాను, దేవా అలాంటి సమాధానం పొందుకోవడం కష్టం కదా, నువ్వైతే చెప్తున్నావు ఈ లోక సంబంధమైన సమాధానాన్ని నేను ఇవ్వట్లేదు, కానీ పరలోక సంబంధమైన సమాధానం అంటున్నావు. అవును ప్రభా, మరి ఈ రాజ్యం గురించి ఆలోచిస్తే లెట్ యువర్ కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చును గాక అంటే మరి నీ సమాధానం మా జీవితంలో ఎలా వస్తుంది ప్రభు అని చెప్పేసి నేను అడిగేదానండి. అవును, అది ఉంటే చాలు కదండి, ఈ లోకంలో ఇంకేం అక్కర్లేదన్నంత అని నేను అడిగేదాన్ని. కానీ నేను అడిగినప్పుడు నాకు జవాబు రాలేదు. ఏదో ఒక సమస్య వలన మరి చికాకు, కన్ఫ్యూజన్, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటున్నప్పుడు దేవాది దేవుడు నిజమే ఒక్కరోజు నన్ను దర్శించాడని, ఏ రీతిగా దర్శించాడో నాకు తెలియదు, కానీ నేను ఆయన చిత్తము చేశాను. ఒకరోజు ఆయన చిత్తం ప్రకారంగా నేను ఒక విషయంలో మరి అది ఎంత భయంకరమైన డెసిషన్ అంటే, అది నా శక్తికి మించిన డెసిషన్, నా ఊహకు అందని నిర్ణయం అండి. అది నేను నిర్ణయం తీసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్నాను. దేవా ఇది చేయాలా వద్దా, ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా నేను అడిగినప్పుడు దేవాది దేవుడు నాకు చెప్పాడు, తీసుకోమని చెప్పాడు. కానీ అది నా శక్తికి మించిన దేవాది నా వల్ల కాదు అన్నప్పుడు దేవాది దేవుడు తన బలాన్ని ఇచ్చాడు, తన ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదిగో తన చిత్తాన్ని నాకు తెలిసినప్పుడు నేను అది చేసినప్పుడు మరి దేవాది దేవుడు అది కంప్లీట్గా సమాధానంతో నింపేసాయండి నన్ను. అవును, ఎప్పుడైతే నేను ఆయనకి లోబడి ప్రభా ఇదిగో నేను చెప్తున్నాను, ఇది నేను చేయబోతున్నాను, ఇదిగో ఇది నేను చేసేసాను దేవా, ఇదిగో ఇది డన్ అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆయనకు ఆ సిచ్యువేషన్ గురించి మరి నేను సమర్పించేశాను, అంతే అండి, తెలియకుండానే నాకు పరలోక సమాధానం వచ్చిందండి. ఇది జరిగి కూడా గత 2 నెలల నుండి నేను ఈ సమాధానంలో సంపూర్ణంగా అనుభవిస్తున్నాను. నేను సాక్ష్యం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇదిగో ఈ 2 నెలల నుండి నన్ను చూస్తున్న వారు నా స్నేహితులే కావచ్చు, నాలో మార్పును గ్రహిస్తున్నారు. అవును, 10 సంవత్సరాల కింద రక్షణ పొందుకున్న మాట నిజమే, కానీ ఈ 2 నెలల్లో నేను పొందుకున్న సమాధానం చాలా గొప్పదని దేవాది దేవుడు నాకు నిరూపిస్తున్నాడు. ఇదేనేమో పరలోక సమాధానం అంటే, ఇదేనేమో దేవాది దేవుడు చెప్తున్న పరలోక సమాధానం అంటే ఏంటనేది నేను స్వయంగా అనుభవిస్తున్నానండి. అవును, నేను అనుభవించగలిగినప్పుడు మీరు కూడా అనుభవిస్తానని నేను నమ్ముతున్నాను. అడగండి, దేవాది దేవుని నామంలో అడగండి, ప్రభా మేమేం చేస్తే మేము ఆ సమాధానం పొందుకుంటామంటే నిజంగా ఏమీ చేయనక్కర్లేదు. ఆయన చెప్పింది చేయడమే మనకి నిజమైన సమాధానం. ఆయన చెప్పినప్పుడు అది ఖచ్చితంగా చిన్న విషయంలోనే కావచ్చు, పెద్ద విషయంలోనే కావచ్చు, ఆయన చెప్పింది చేసినప్పుడు మనం పొందుకుంటామండి. అదే నిజమైన పరలోక రాజ్యం మన జీవితంలో రావడం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 3వ భాగంగా చూసినప్పుడు మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా అనుదిన ఆహారం, హల్లెలూయా. మరి మా అనుదిన ఆహారం అంటే ఏంటి? మరి రోజు మనం తింటున్న ఆహారం. నేను ఇంతకుముందే చెప్పాను, అన్యులకి ఇస్తున్నాడు దేవాది దేవుడు, మరి మనకి ఇస్తున్నాడు ఆ దేవాది దేవుడు. నిజం చెప్పాలంటే మరి ఆకలితో చనిపోతున్న వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు, కానీ పర్సంటేజ్ తక్కువ అండి. మరి ఆకలితో చనిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు లేరని నేను చెప్పట్లేదు, కానీ ఆకలికి చనిపోయినారు అనే న్యూస్లు మాత్రం మనం తక్కువగా వింటాం. అవును, యాక్సిడెంట్లో చనిపోయిన వారు, వేరే పరిస్థితులు చనిపోతున్నారు, మరి ఇంకా వేరే అనారోగ్యాలతో చనిపోతున్నారు, కానీ ఆకలితో చనిపోయారు అనే పర్సెంటేజ్ మాత్రం మనం చాలా తక్కువగా చూస్తున్నాము. అది కూడా మరి ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవాది దేవుని కృప చొప్పున ఎంతో మంది ఆకలి తీర్చబడుతున్నారు. ఎంతో మంది ఆకలి దేవుడు ఏదో ఒక రూపంలో తీర్చుతున్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ నిజమైన అనుదిన ఆహారం అంటే ఏంటి అనేది నేను ఆలోచన చేస్తే మరి మనకు తెలిసిందే, మన క్రైస్తవులు నమ్మాల్సిన సత్యం అండి. ఇది ఎవరు కూడా కాదనలేరు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, మనకి కావాల్సింది ఆయన వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే, మరి ఈ రోజు వాక్యం ఈ రోజే అని మనం అంటాం, కరెక్టే. మనం ప్రతిరోజు వాక్యం చదవాలంట, ఆ వాక్యాన్ని మనం నడిపిస్తుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అవును, ఈ రోజు నువ్వు చదివిన వాక్యము మరి ఎల్లుండి కూడా నీకు ఒక సత్యాన్ని నేర్పిస్తుందేమో, మరి రేపటి దినం కూడా సత్యం నేర్పిస్తుంది కావచ్చు. కానీ ఏదేమైనా కానీ ప్రతిదినం ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు, ఆయన సత్యాలను మనం గ్రహించి ముందుకు సాగినప్పుడు మరి ఏంటంటే నిజ జీవితంలో మనం నేర్చుకుంటామండి. కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటాము, కొన్ని దేవుడు నేర్పిస్తాడు. ఇదిగో ఎలా జీవించాలో నేర్పిస్తాడు, ఏ సందర్భంలో
ఆ రోజు మట్టికే కాదు, ఆ నెలకి సంబంధించిన సమాచారాన్ని కూడా దేవాది దేవుడు మనకి వాక్యం రూపంలో ఇస్తాడు. మరి అంత మాత్రమే కాదు, ఎలా అంటే మరి ఎలా జీవించాలి, ఎలా జీవించాలి, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అది పెద్ద విషయంలోనే కావచ్చు, చిన్న విషయంలోనే కావచ్చు, దేవాది దేవుడు మనకు నేర్పిస్తాడటండి. మరి అదే నిజమైన అనుదిన ఆహారం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి అక్కడ కీర్తనకారుడు ఒకసారి చెప్తున్నాడు, ఏమంటున్నాడు, కీర్తన 119 105 వచనంలో చూసినప్పుడు, ఇదిగో దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది దేవా అని చెప్పేసి వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏంటి అనేది చూస్తే నిజమే, నడిపించేదండి మనకి ఆయన వాక్యము. మనకు అనుదినము కావాలి, అనుదినము మనం డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదిగో పొద్దున్న లేవంగానే మనకి కలవరం ఉంటుంది, అయ్యో ఈరోజు ఇన్ని పనులతో నేను ముందుకు సాగాలి, ఇవన్నీ ఉన్నాయి, నాకు సరిపోదు ఈ ధనం అనుకుంటున్నావేమో. మరి దేవాది దేవుని నామములు ఆయనకు సమర్పించి చక్కటి వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, చక్కటి మాట ఇచ్చినప్పుడు, ఒక్క వాక్యమే కావచ్చు, ఒక్క వచనంతోనే కావచ్చు, దేవాది దేవుడు నేను బలపరిచినప్పుడు ఆ దినమంతటికి సరిపోయే శక్తి. అంటే మరి ఆ రోజు ఆ మాటలను బట్టి ఆ దినమంతా జరగకపోవచ్చు, కానీ ఆ రోజు ఆ మాట ద్వారా నువ్వు పొందుకున్న శక్తి ఆ దినానికి సరిపోతుంది అని చెప్పేసి దేవాది దేవుడు ఆనాడు ఇజ్రాయేలీస్కి ఇచ్చిన మరి మన్నాని ఈ రోజు దేవాది దేవుడు వాక్యం రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు వాక్యాన్ని ధ్యానించు. ఇదిగో మనకి చదువు రావట్లేదు అని అనుకుంటున్నావా, నాకు చదువు రాదు కదమ్మా అంటున్నావా, విను. నువ్వు టీవీ పెట్టుకుని వాక్యం విను, లేకపోతే ఎవరినైనా పక్కన వాళ్ళ ద్వారా విను, లేకపోతే ఏదో ఒక రకంగా నువ్వు పాటలన్నా పాడమ్మా. ఎందుకంటే పాటలు కూడా, అవును, క్రైస్తవ పాటలన్నీ కూడా దేవుని వాక్యాన్ని బట్టి రాయబడినాయండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పాటలు రాసిన ప్రతి బిడ్డ కూడా మరి ప్రేరేపణ చేత దేవుని వాక్యాలనే ముఖ్యంగా ఎత్తిపట్టి, వారికి ఉన్న అనుభవాలని ఎత్తిపట్టి రాసిన ప్రతి పాటని నువ్వు నేర్చుకున్నా కూడా అది కూడా దేవుని వాక్యమేమా, అది ఖచ్చితంగా మిమ్మల్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ. సన్నిధిలో కూడా వేచి ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడండి. ఆ వెయిటింగ్ కూడా నిజమైన దేవుని దగ్గర నుండి మనం పొందుకునే ఆహారంగా నేను నమ్ముతున్నాను. అంటే కొన్ని విషయాలకి ఆలస్యమైనను వెయిట్ చేయండి, వెయిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది చేయి, అది చేయండి, లేదా అది చేయొద్దని కూడా దేవుడు చెప్పి మనకి సహాయం చేస్తాడు. అది కూడా మనకు మేలుకరంగా మారుస్తుందండి. మరి ఆ తర్వాత చూస్తే 4వ భాగంగా చూసినప్పుడు, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. హల్లెలూయా, ఇదైతే నాకు చాలా ఇష్టమైన మాట అండి. నేను దీని మీద ఒక మెసేజ్ కూడా నేను ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను. మరి మీరు వీలైతే మీరు ఒకసారి మీరు చూడొచ్చు కూడా తర్వాత, కానీ అంటే యూట్యూబ్లో ఉందండి, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. అది ఏంటంటే, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణం క్షమించము అంటే ఇది ఎవరు నేర్పిస్తున్నారండి? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు వారు మనకి నేర్పిస్తున్న ఈ ప్రార్థన ఏంటంటే, మా రుణస్తులను. ఇప్పుడు నేను దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఏమని అంటే, దేవా ఇదిగో నేను పక్క వారిని ఏ రీతిగా క్షమించానో, ఏ రీతిగా ఎంతవరకు నేను వారిని క్షమించానో నువ్వు కూడా నన్ను అంతవరకే క్షమించు అని చెప్పేసి ప్రార్థన దేవుడు మనకి నేర్పించాడు. నేను అప్పుడు ఒకసారి అన్నాను కూడా, ఈ మాట నేను నేర్చుకున్నప్పుడు నేను అడిగాను, దేవా ఈ ప్రార్థన ఇలా చెయ్యొద్దేమో, దేవా ఇది కరెక్ట్ కాదేమో, దేవా నువ్వెలా క్షమిస్తున్నావు ఆ రీతిగా ఇతరులని క్షమించే ప్రార్థన మనం నేర్చుకోవాలని చెప్పేసి నేను మీకు చెప్పాను ఒకసారి. ఆల్రెడీ గుర్తుందో లేదో తెలియదు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి అక్కడ 14-15 వచనంలో కూడా చూసినప్పుడు, మరి మీరు ఎప్పుడైతే ఇతరులని మీరు క్షమిస్తారో అప్పుడే నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటాడు. ఒకవేళ మీరు క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించనని చెప్పేసి చెప్తున్న ఆ దేవుని మాటల్ని మనం తోసివేయడానికి లేదు. నిజమే, ఈ పరలోక ప్రార్థనలో ఉన్న ఈ దీవెన మొట్టమొదటిగా మనం దీన్ని ధ్యానించుదామండి. అవును, ఇవన్నీ మనకి తెలుసు, మనం ఆచరణలో పెడతాము, అబ్బా డాడీ అని పిలుస్తున్నాము, ఇదిగో రాజ్యం వచ్చిన కాక ఇదో దేవని చిత్తం దేవ జపం చేస్తామండి. అవును, మన జపం దేవుని చిత్తమే ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంటూ మనం జపం చేస్తూ ఉంటాం. కానీ ఇదిగో అన్నీ తెలిసిన మనము ఇక్కడ మాత్రం తప్పిపోతున్నామండి. ఇదే నిజమైన దేవుని పిలుపు. ప్రతి ఒక్కరిని ప్రేమించమంటున్నాడు, ప్రతి ఒక్కరిని క్షమించమంటున్నాడు, ప్రతి ఒక్కరికి సహాయకరంగా జీవించమని, నీ శత్రువులను సైతం ప్రేమించమని చెప్తున్న దేవాది దేవుడు ఇక్కడ పరలోక ప్రార్థనలో ఆయన నేర్పించిన మొట్టమొదటి శ్రేష్టమైన అంశం. ఈ ప్రార్థన ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ రుణస్తులను క్షమించు అంటున్నాడు. అప్పుడు నేను కూడా నీ రుణములను క్షమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, నువ్వు ఎంత మట్టుకు వారిని క్షమిస్తావో నేను కూడా అంత మట్టుకు నేను క్షమిస్తాను. కొలత కొలబద్ద పెడుతున్నాడండి దేవాది దేవుడు. అసలు ఆయనకి అసలు ఆది అంతము లేని దేవుడు ఇక్కడ మాత్రం కొలబద్ద పెట్టాడు. నువ్వు క్షమాపణలో మాత్రం దేవుడు కొలబద్ద పెట్టిన ఈ దేవాది దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని అడగండి, దేవుని కృపను అడగండి. అప్పుడు మీ దీవెనలో ఏవి కూడా ఆగిపోకుండా మీరు ఇతరుని క్షమించిన ప్రకారంగా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మరి కంప్లీట్ దీవెనలోకి నడిపించబడతారని నేను నమ్ముతున్నానండి. ఒకరోజు ఒక ఆంటీ ఫోన్ చేశారు, అమ్మ నాకు భయంకరమైన సిచ్యువేషన్స్, నాకు చేతబడి చేస్తున్నారమ్మా అని ఆమె ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, నీకు తెలుసా వారెవరో? నీకు తెలుసా?
తెలుసా అంటే, అమ్మ నాకు తెలుసు అమ్మ. అవును, నీకు చేతబడి చేస్తున్నవారు నీకు తెలుసు కదా, ఈ రోజు నుండి ఈ క్షణం నుండి నువ్వు వారి కోసం ప్రార్థన చేయి. అదేంటమ్మా నేను ఎట్లా ప్రార్థన చేస్తాను నాకు తెలియదు. నీకు అక్కడే విడుదల ఉంది. నువ్వు ఏ రోజైతే ఆ బిడ్డ కోసం నువ్వు ఆ బిడ్డ పేరు ఎత్తి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఆ క్రియలన్నీ కూడా లయమైపోతాయి. నేనేమంటున్నానంటే, నేను ప్రార్థన చేస్తే ఆ చేతబడి క్రియలు లయమైపోతాయి, నేను కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే, దేవాది దేవుడు చెప్తున్న ప్రకారంగా నువ్వు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడం ఆరంభించు. ప్రార్థన అంటే ఏ రీతిగా ఆ బిడ్డ నాశనం చేయమల్లా అది కూడా కాదమ్మా. ఇదిగో యథార్థంగా దేవా ఆ బిడ్డ కోసం కూడా నువ్వు రక్తం కాచావు, ఆ బిడ్డ కోసం కూడా నువ్వు ప్రాణం పెట్టావు, ఆ బిడ్డ కోసం కూడా నువ్వు ప్రభానతని మరణించావు కదా నాయన. ఇదిగో ఆ బిడ్డ తెలిసి తెలియకుండా సాతాను చేత చిక్కబడి ఇదిగో నా మీద ఆ ప్రయోగం చేస్తున్నారేమో, వారిని క్షమించని చెప్పేసి యథార్థంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవాది దేవుడు ఆ చేతబడి క్రియలు లయపరచబడ్డం కాదు, ఆ బిడ్డను కూడా దేవాది దేవుడు దేవాది దేవుడు తన సేవకురాలిగా తన సేవకుడిగా మార్చుకొని నీకు ఇంకా డబుల్ దీవెనలు ఇస్తాడని చెప్పినప్పుడు ఆ బిడ్డ ప్రార్థన చేయడం ఆరంభించిందండి. నిజమే అండి, నేను ఆ చేతబడి విరిగిపోవాలనే ప్రార్థన నేను చేయలేదు, కానీ ఆమెకి ఎలాంటి ప్రార్థన చేయాలో నేను నేర్పించినప్పుడు ఆమె వెంటనే ఆ ప్రార్థన చేయడం ఆరంభించింది. ఒక్క వారం తిరిగే లోపల ఆమె కార్యం చూస్తుంది, తన కుటుంబంలో మార్పు చూస్తుంది. ఇదిగో ఒక పామంట మరి డైరెక్ట్గా ఒక పామె ఇంట్లోకి వెళ్ళిపోవడం చూసిందంట. ఆ తర్వాత మరి ఆ క్రియలు ఆ దుష్టక్రియలన్నీ లయమైపోయాయని చెప్పేసి ఆమె సాక్ష్యం చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవాదేవుడు మీకు అధికారం ఇచ్చాడు, ఇదిగో మీకు అర్హతని ఇచ్చాడు. మాలాంటి వాళ్ళకి కాదు, కాదమ్మా, ప్రతి ఒక్కరికి దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని తను సొంతగా చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడుకోమని, అదే నిజమైన పరలోక చిత్తము మన జీవితంలో నెరవేర్చబడడం, పరలోక రాజ్యం మన జీవితంలో రావడం అంటే ఆయన కోసం జీవించడం మాత్రమే కాదు, కానీ ఆయన నామంలో మనం ఏమి అడిగినను ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన కోసం ఆయనలాగా జీవించేదంటే ఆయనలాగా మనము ఇతరులని ప్రేమించి క్షమించడం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చివరి మాటగా ఉంటుంది ఏంటి అంటే, మమ్మలను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించడం. ఇది కూడా ఏ రీతిగా జరుగుతుంది తెలుసా అండి? శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల గురించి మాత్రమే కాదు, టెంప్టేషన్స్ అండి, భయంకరమైన టెంప్టేషన్స్. అవును, ఎంతో మంది పడిపోతున్నాం, చేయకూడదన్న పాపం చేస్తున్నాం. పౌలు భక్తుడు లాంటి వాడే పడిపోతున్నాడు అని మాట్లాడుతున్నాడు అండి. అంటే నేను అతను పడిపోయాడు అంటలేడు, కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నాకు క్షమించు, నా కృప చూపించు అని చెప్పేసి దేవుని మీద ఆధారపడుతూ తన శరీరాన్ని దినదినము మరి కొట్టుకుంటున్నానని చెప్తున్నాడండి. మరి ఆయనకే అంత కృప కావాల్సినప్పుడు మనకెంత కృప కావాలండి? హల్లెలూయా. మరి మనం కేవలం ఆయన సన్నిధిలో గడపడం వలన, ఆయన వాక్యం చదవడం వలన, ఆయనతో పాటుగా ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన మీద ఆధారపడడం వలన మరి దూతలు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తారండి. మన పక్షాన సహాయం చేసి మనల్ని ఆ కీడు నుండి తప్పించడం మాత్రమే కాదు, ఆ కీడు మార్గంలోనే వెళ్ళనీయకుండా దూతలు మనకి కావాలుగా ఉంటారండి. అలాంటి యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇరుకు వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, అవును దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అపవాదిని గద్దించము, ఇదిగో నువ్వు గద్దించము అంట. నేను మా సేవకులు గద్దించడం కాదండి, నువ్వు ఎవరైతే వింటున్నావో నువ్వు గద్దించినప్పుడు ఆ అపవాది పారిపోతాడటండి. మరి ఆ అపవాది ఏ రూపంలో వస్తున్నాడు? ఒక టెంప్టేషన్ రూపంలో వస్తున్నాడా? ఒక స్త్రీ రూపంలో వస్తున్నాడా? నీ దగ్గరికి ఒక పురుషుడు రూపంలో వస్తున్నాడా? లేకపోతే ఇదిగో లంచం రూపంలో వస్తున్నాడా? లేకపోతే పాప రూపంలో వస్తున్నాడా? ఏ రూపంలో వచ్చినాను దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు గద్దించు, అది పారిపోతుందని చెప్పినప్పుడు మరి నిజంగానే పారిపోతుందండి. అలాంటి అధికారం నీకు దేవుడు ఆల్రెడీ ఇచ్చినాడు, కాబట్టి దాన్ని ఉపయోగించుకో అప్పుడు అని చెప్పేసి దేవాది దేవుడు ఈ ప్రార్థనని మనకి నేర్పిస్తున్నాడండి. మరి చివరిగా మరి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్లో లేదు, కానీ నీ రాజ్యం వచ్చిన కాక నిరంతరము, హల్లెలూయా, నిరంతరము రాజ్యము బలము మహిమ మీరే ఉన్నారని చెప్పేసి కూడా ఒక వచనం 13వ వచనంలో ఉంటుందండి. మరి తెలుగు బైబిల్లో అక్కడ ఎందుకు లిఖించబడలేదో నాకు తెలియదు, కానీ మార్కు సువార్తలో ఉంటుంది. మరి ఏదేమైనా కానీ ఫర్ దైన్ ఇస్ ద కింగ్డమ్ అండ్ పవర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్ అని చెప్పేసి, అవును ఆయనదే మహిమ, ఆయనదే రాజ్యము, ఆయనదే సత్యము. అవునండి, ఆ మహిమ ఎక్కడో లేదు, మళ్ళీ నాలోనే ఉంటుందటండి. హల్లెలూయా, ఆయన మహిమ ఎక్కడో లేదండి, నాలోనే ఉంటుందండి. మరి ఎవరికి మహిమ అంటే ఆయనకి మహిమ. అవును, ఒక మాట ఆలోచన చేద్దామా? ఇదిగో దేవాది దేవుని నామంలో మనం ప్రార్థించినప్పుడు ఇదిగో ఈ రీతిగా ప్రార్థన చేసి, నీ రహస్య ప్రార్థనే కావచ్చు, లేకపోతే నీ బహిరంగ ప్రార్థనే కావచ్చు, నీ సంఘ ప్రార్థనే కావచ్చు, కుటుంబ ప్రార్థననే కావచ్చు, దేవాది దేవుడు నువ్వు ఇతరుల కోసం చేసిన ప్రార్థన ద్వారా మరి అద్భుత సూచక క్రియలు జరిగినప్పుడు మహిమ ఎవరికి ఇస్తున్నావు మహిమ? నేను ప్రార్థన చేస్తేనే జరిగిందని గొప్ప చెప్పుకుంటున్నావా? లేకపోతే దేవాది దేవుడు మరి నా ప్రార్థన ఆలకించి ఈ కార్యము చేశాడని ఆయనకు మహిమిస్తున్నావా? చూడు, నేను సేవకులకి గద్దిస్తున్నాను, దయచేసి మీరు మహిమ తీసుకోకండి. ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు మనకి మహిమ. ఆయన ఆల్రెడీ చెప్పాడు, నా మహిమలో మీరు పాలు భాగస్తులు అని చెప్తున్నాడు. ఆయన మహిమ ఏ రీతిగా కుమ్మరిస్తాడండి. కానీ నీకు నువ్వుగా మనము మహిమను తీసుకోవడానికి లేదు. మరి ఈరోజు దేవాది దేవుడు మనకి ఈ ప్రార్థన ఈ రీతిగా నేర్పించినందుకు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఈ ప్రభావం చెల్లించుకుంటూ ఈ పరలోక ప్రార్థనలో ఉన్న సత్యాలు మాకు నేర్పించినందుకు, ఈ రీతిగా మేము జీవించే కృపను మాకు ఎల్లప్పుడూ దయచేయమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థనతో అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.